హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ హర్రర్ గేమ్స్ అవేంటివో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ నేను ముందే చెప్తున్నా, ఈ గేమ్స్ అయితే మీరు అసలు ట్రై చేయకండి. ఒకవేళ చేసినా కూడా నాకైతే సంబంధం లేదు. సరే, ఇంకెందుకు ఆలస్యం, గేమ్స్ అవేవో తెలుసుకుందాం పదండి. లెట్స్ వాచ్. నంబర్ 1, ఎలివేటెడ్ టు అదర్ వరల్డ్. ఈ గేమ్ కొరియా నుంచి వచ్చింది. ఈ గేమ్ని నైట్ 3 o'clockకి ఆడాలి. ఈ గేమ్ ఆడాలంటే మనకి మినిమం 10 floors ఉన్న బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్కి లిఫ్ట్ ఉండాలి. ఈ ముందు చూసుకున్న జాగ్రత్తలు ఏమంటే, గేమ్ ఆడే సమయంలో ఆ లిఫ్ట్లో మనం తప్ప ఎవ్వరూ ఉండకూడదు. లిఫ్ట్లో ముందుగా 4th floorకి వెళ్ళాలి. 4th floorకి వెళ్ళాలి. తర్వాత 2nd floorకి వెళ్ళాలి. తర్వాత 6th floorకి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ 2nd floorకి వెళ్ళాలి. లాస్ట్లో 10th floorకి వెళ్ళాలి. 10th floor రీచ్ అయ్యాక ఇప్పుడు 5th floor బటన్ ప్రెస్ చేయాలి. లిఫ్ట్ ఓపెన్ కాగానే ఒక అమ్మాయి ఎక్కుతుంది. మీరు ఆ అమ్మాయిని చూడటం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు. తర్వాత 1st floor బటన్ ప్రెస్ చేయాలి. చాలాసార్లు లిఫ్ట్ ఒకవేళ 1st floorకి వెళ్ళినట్లయితే మీరు వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చేయాలి. ఒకవేళ మీరు కానీ 10th floorకి వెళ్ళినట్లయితే బయటికి వచ్చేయాలి. మీరు బయటికి వచ్చే ముందు ఆ అమ్మాయి మీకు ఎక్కడికి అని అడుగుతుంది. ఆ అమ్మాయికి ఆన్సర్ చేయకూడదు. మీరు లిఫ్ట్లో నుంచి బయటకు రాగానే ఆ ప్లేస్లో ఎవరూ లేకుండా మీరు ఒకటే ఉంటే మీరు వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతి చెందుతారు. నంబర్ 2, 1 man హైడ్ అండ్ సీక్. ఈ గేమ్ని పాడుపడ్డ భవనాల్లో కానీ పురాతనమైన భవనాల్లో కానీ ఆడాలి. రాత్రి సమయంలో ఆడాలి. అక్కడికి మీరు వెళ్ళే ముందు దూదితో చేసిన ఒక చిన్న బొమ్మను తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఆ బొమ్మలో ఉన్న దూదిని తీసేసి బియ్యాన్ని నింపి మీ చేతి గోర్లను అందులో వేయాలి. అలాగే ఆ బొమ్మని దారంతో చుట్టాలి. మిగిలిన దారాన్ని ఆ బొమ్మకి అలాగే చుట్టేసి ఆ బొమ్మలో బియ్యము గోర్లు వేశాక ఆ దారంతో ఆ బొమ్మని కుట్టాలి. కుట్టిన తర్వాత మిగిలిన దారాన్ని ఆ బొమ్మకి చుట్టాలి. చుట్టిన తర్వాత ఎవ్వరూ లేని సీక్రెట్ ప్లేస్లోకి వచ్చి దాక్కోవాలి. కొంచెంసేపు తర్వాత అక్కడికి వెళ్ళే ముందు మీ నోటిలో సాల్ట్ వాటర్ని నింపుకోవాలి. నింపుకున్న తర్వాత అక్కడికి వెళితే అక్కడ ఆ బొమ్మ కనపడదు. ఒకవేళ వెళ్ళాక అక్కడ బొమ్మ కనపడలేదంటే ఇక గేమ్ స్టార్ట్ అయినట్లే. వన్స్ గేమ్ స్టార్ట్ అయ్యాక ఆ బొమ్మ కనపడలేదంటే ఆ బొమ్మ ఎక్కడుందో కనిపెట్టి మీ నోటిలో ఉన్న సాల్ట్ వాటర్ని ఆ బొమ్మ పైన ఉమ్మాలి. ఒకవేళ గేమ్ స్టార్ట్ అయ్యాక ఆ బొమ్మ మీరు కనిపెట్టలేదంటే ఏమవుతుందో ఎవ్వరూ ఊహించలేం. నంబర్ 3, 3 కింగ్స్. ఈ గేమ్ ఆడటం వల్ల వేరే డైమెన్షన్లో ఉన్న మీలాంటి వారిని కానీ లేదా వేరే ఏదైనా శక్తిని కానీ మాట్లాడొచ్చు. ఇలా మాట్లాడడం వల్ల మీ గత జన్మలో చేసిన పాపాలు కానీ ఏవైనా తప్పులు కానీ తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవచ్చు. ఈ గేమ్ ఆడటానికి అది విశాలంగా ఉన్న బేస్మెంట్ని ఎంచుకోవాలి. ఎంచుకొని అందులో అసలు వెలుతురు రాకుండా బేస్మెంట్ మధ్యలో ఆ చైర్లలో మిర్రర్స్ని పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లలో పెట్టాలి. తిరిగి మీ బెడ్రూమ్లోకి మీరు వచ్చేయాలి. షార్ప్ ఎర్లీ మార్నింగ్ 3:15కు అల్లారం పెట్టాలి. అల్లారం మోగినప్పుడు బేస్మెంట్కి వెళ్ళాలి. అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అలా 3:30కి మీరు ఆఫ్ చేయకున్నా అదే ఆఫ్ అయ్యిందంటే బేస్మెంట్లో అంతా సిద్ధమైందని అర్థం. అప్పుడు మీరు సరిగ్గా 3:30 లోపు వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీలో మీరు కూర్చోవాలి.
మీ చేతిలో వెలిగించిన క్యాండిల్ని పట్టుకోవాలి. మిగతా 2 మిర్రర్స్లో కానీ క్యాండిల్ వెలుతురు కానీ చూడకూడదు. ముందు ఉన్న చీకటిలో మీకు వేరే డైమెన్షన్ ఒక యాక్సిస్ దొరుకుతుంది. తర్వాత ఏం జరుగుతుందో మన చేతిలో ఏం లేదు. దీన్ని ఒక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఇవే గాయస్ టాప్ హర్రర్ గేమ్స్ పార్ట్ 2 కావాలంటే వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.